హాయ్ అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు హైదరాబాద్ టు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి ఎలా వెళ్ళాలో, వెళ్తే ఎక్కడ స్టే చేయాలో, మేము చేయించుకున్న పూజ, నా ఫ్యామిలీతో మా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుంటాను. మేము హైదరాబాద్ టు బెంగుళూరు స్లీపర్ క్లాస్ బస్ టికెట్ ఒకటి బుక్ చేసుకున్నాము అబీబస్ యాప్ నుంచి. అండ్ మేము ఆల్మోస్ట్ డిసెంబర్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా చలి ఎక్కువగా ఉన్నింది. సో బెటర్ ఇఫ్ యూ గో ఇన్ వింటర్ కంపల్సరీ మీతో పాటు జాకెట్స్ క్యారీ చేయండి. అండ్ బెంగుళూరులో ఎగ్జాక్ట్‌గా డ్రాప్ పాయింట్ మెజెస్టిక్ బస్ స్టాండ్ దగ్గర పెట్టాము. అండ్ ఎందుకంటే మెజెస్టిక్ బస్ స్టాండ్ దగ్గర నుంచి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి చాలా బస్సెస్ ఉంటాయి. అది సెంట్రల్ బస్ స్టాండ్ కాబట్టి. అండ్ మేము ఎగ్జాక్ట్‌గా 10:30కి స్టార్ట్ అయ్యాము బెంగుళూరు నుంచి. అండ్ బెంగుళూరు నుంచి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి ఆల్మోస్ట్ 8 అవర్స్ ఉంటుంది జర్నీ. ఇన్ బిట్వీన్ బస్ డ్రైవర్స్ మనకి ఫుడ్ దగ్గర ఆపుతారు. అండ్ ఆల్సో టీ టైంకి అట్లా దగ్గరలో స్టాప్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఘాట్, మన జర్నీ స్టార్ట్ అయిన ఒక 4-5 అవర్స్ తర్వాత మనకి ఘాట్ రోడ్ వస్తుంది. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 8 అవర్స్ ఏం ఘాట్ రోడ్ కాదు. అండ్ ఘాట్ రోడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో నాకైతే అదొక డివోషనల్ ట్రిప్ అన్న ఫీలింగే పోయిందనమాట. ఎందుకంటే అంత చూడముచ్చటగా ఉంది. అండ్ ఒక ఊటీకు మున్నార్కు వెళ్తే మనకి ఆ ఘాట్ రోడ్లో ఆ టీ ప్లాంటేషన్స్ అలాంటివన్నీ ఎలా కనిపిస్తాయో సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ పెంకుటిల్లులు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో కాఫీ, అరేబికా కాఫీ అనేది చాలా ఫేమస్ అంట. అన్నీ మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ చాలా కనిపించాయి ఘాట్ రోడ్ అండ్ ఈ ట్రిప్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ మా మమ్మీకే చెప్పాలి. ఎందుకంటే నేను రాను, నాకు లీవులు లేవు అని అన్నా కానీ దేవుడి దగ్గరికి కంపల్సరీ రావాలి, పెట్టుకో ఏం కాదు అని చెప్పి పుష్ చేసి తీసుకొచ్చింది. అండ్ పాపం మా అమ్మకు అసలు ఒంట్లో బాగాలేకపోయినా మా కోసం అంత దూరం వచ్చిందనమాట. మా చెల్లికి పూజ చేయించాలి అని చెప్పి ఫుల్ ఆ 8 అవర్స్ జర్నీ తట్టుకొని ఎలాగైతే సక్సెస్ఫుల్గా మా చేత పూజంచ చేయించేసింది. అది సెకండరీ కానీ. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చేసాము. అండ్ ఈవినింగ్ అసలు టెంపుల్లో జనాలు అయితే ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అండ్ దట్టు అది వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు. ఆ 8 అవర్స్ బస్ జర్నీ అయిపోయి బస్సు దిగిన తర్వాత మా ఫేసెస్ చూడండి అసలు వాడిపోయాయి. కాకపోతే ఏదో ఒక విధంగా రీచ్ అయిపోయాము అన్న ఒక ఎగ్జైట్మెంట్, అన్న ఒక స్టెబిలిటీ వచ్చేసిందనమాట. అండ్ టెంపుల్కి దగ్గరలోనే శ్రీకృష్ణ రెసిడెన్సీ అని ఒకటి బుక్ చేసుకున్నాము. ఎప్పుడైనా టెంపుల్కి దగ్గరలో ఉంటే మనకు అదొక కన్వీనియన్స్ ఉంటుందన్నమాట. టెంపుల్కి వెళ్ళిపోవచ్చు, దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది. అండ్ ఎర్లీగా బుక్ చేసుకుంటే బెటర్. మేము ఈ ట్రిప్ అనుకోకుండా అనుకున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళాక తీసుకున్నాము. అక్కడ వెళ్ళాక కూడా ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇంకొక దగ్గర నుంచి అయితే లిటరల్గా బొద్దింక బయటకు వచ్చింది. కొన్ని బాగాలేవు. సో ఇవన్నీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో ఐ సజెస్ట్ యూ టు బుక్ ఎర్లీ. ప్రయర్గా బుక్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఈ హోటల్ కూడా నాకు ఏదో పాజిటివ్ ఒక అథెంటిక్ వైబ్ వచ్చిందనమాట. అసలు హోటల్ లాగే అనిపించలేదు, అదే ఒక గుడిలా ఉంది. అసలు చూడండి లోపలంతా నీట్గా పూరి జగన్నాథ స్వామి రథము, పూరి జగన్నాథ స్వామి విగ్రహము, కామధేను, ఇట్లా అంత డిఫరెంట్ థీమ్ అనిపించింది అనమాట. నేను చూసిన హోటల్స్ అన్నిటిలోకి నాకు పర్సనల్ ఫేవరెట్ ఇదైతే. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అక్కడే దగ్గరలో నారియల్ కెఫే అంట, మా ఆటో డ్రైవర్ని అడిగితే చెప్పాడు. సో ఇంక అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ నాకు పర్సనల్గా నేను ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళానన్నా, లేకపోతే ఆఫీస్ నుంచో ఇంటి నుంచో అంతా అయిపోయి నైట్ డిన్నర్కి మాత్రం నాకు ఒక ఫుల్ ప్లెజెంట్ మీల్ ఉంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫుడీ. సో ఇంక అక్కడికి వెళ్ళాక ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మా తమ్ముడు, మా మమ్మీ, మా చెల్లి అందరం కలిసి నీట్గా వెజిటేరియనే కాకపోతే ఫుల్గా లాగించేసాము. అండ్ స్వీట్ లేకపోతే ఎలాగా ఫైనల్గా ఒక యాపిల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనుకుంటా అది కూడా ఆర్డర్ చేసి తిన్నాము. పాప మా మమ్మీ అలసిపోయి రూమ్కి వచ్చి ఎక్సర్సైజులు చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ దర్శనం టైం. ఎర్లీ మార్నింగ్ 6:30కి సండే మా దర్శనం అనమాట. అలాంగ్ విత్ పూజ. మేము చేయించుకున్న పూజ ఏంటి అంటే ఆశ్లేష బలి పూజ. ఇది మా చెల్లికి ఆశ్లేష నక్షత్రం కాబట్టి వాళ్ళకి చేస్తారు. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా రాసుంటుంది అనమాట. ఏ వైపు దర్శనానికి వెళ్ళాలి, ఏ వైపు పూజకి వెళ్ళాలి అని. పూజ వాళ్ళు పూజకి వెళ్ళిపోతారు, దర్శనం వాళ్ళు దర్శనంకి వెళ్ళిపోతారు. అండ్ ఎవరైతే ఈ సర్ప పూజలు, ఈ ఆశ్లేష బలి పూజలు చేయించుకుంటారో వాళ్ళు ముందు పూజ చేయించుకొని తర్వాతనే దర్శనంకి వెళ్ళాలంట, ఏ దోష పూజ చేయించుకున్నా కానీ. సో ఇంకా పూజ అయిపోయింది. పూజ అయిపోయి బయటికి రాగానే చూడండి జనాలందరూ కిటకిటలాడిపోతున్నారు అసలు. అండ్ ఈ పనస చెట్టు కనిపించింది, చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట, బుడ్డి బుడ్డి పనసకాయలు. అండ్ ఈ పూజ కూడా మనకి రాహుకేతు పూజలాగా పూజ సామాన్లన్నీ మనకిచ్చి చేయించరు. ఎవరు ఇండివిజువల్గా చేయడానికి ఉండదన్నమాట. ఎందుకంటే వాటికి చాలా రిచువల్స్ ఉంటాయి, అవన్నీ వాళ్ళే చేస్తారు. జస్ట్ మనం ఎల్ఈడి స్క్రీన్స్లో చూస్తూ ఉంటే వాళ్ళంతా చేయాల్సినవన్నీ చేసేస్తారనమాట. సో మేము కూడా పూజ అయిపోయిన తర్వాత వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ దేవుడి దయ వల్ల. దర్శనం అంతా అయిపోయాక ఆల్మోస్ట్ ప్రసాదము ఫ్యామిలీ కోసం అన్నీ తీసుకొని బయటకు వచ్చేసాము. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ దగ్గరే
ఎక్స్‌ప్లోర్ చేద్దామని చూస్తుంటే కుమారధార నది ఇది ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. ఇది చాలా ఫేమస్ అంట. ఈ పూజ చేయించుకున్న వాళ్ళు అందరూ ఈ సర్ప సంస్కరణ పూజలంతా ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళందరూ ఈ నదిలో వచ్చి స్నానాలు చేస్తారంట. అంటే ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి. నేను కూడా వెళ్ళి అట్లా కొంచెం నీళ్లు నెత్తిన చల్లుకున్నాను. అండ్ ఇది ట్రిప్ దేవుడి దర్శనం అన్న సంగతి పక్కన పెడితే నాకు ఒక పర్సనల్ రిలీఫ్‌లా అనిపించింది. బికాజ్ నాకు తెలిసినప్పటి నుంచి నేను, మా మమ్మీ, మా చెల్లి కలిసి బయటికి రావడం అదే అనమాట. అండ్ మా మమ్మీ మా డ్యాడీ లేకపోయినా సరే ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి మా డ్యాడీ వచ్చినా రాకున్నా ఇలా తిప్పుతూనే ఉంటుంది. చాలా ఓపిక అసలు మా మమ్మీకి. సో ఫైనల్లీ మా ట్రిప్ అయితే ఇలా హ్యాపీగా జరిగింది. సో మా చెల్లికి చేయించాల్సిన పూజ మా చెల్లికి చేయించేసింది. అండ్ మా మమ్మీకి కూడా ఎన్ని రోజుల నుంచో చూడాలి అని ఉన్నింది. ఆ కోరిక కూడా తీరిపోయింది. ఇది టెంపుల్‌కి సంబంధించిన డీటెయిల్స్. టెంపుల్‌కి వెళ్తే ఎక్కడ ఉండాలి, ఎలా హైదరాబాద్ నుంచి వెళ్ళాలి, అండ్ పూజకి ఏ టైంకి వెళ్ళాలి, అండ్ పూజకి అలాగా దర్శనానికి సంబంధించిన డీటెయిల్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.